హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్జీ మొబైల్స్ నుంచి ఎందుకు తప్పుకుంటుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఆల్రెడీ రీసెంట్గానే ఎల్జీ అయితే అనౌన్స్ చేసింది మొబైల్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. సో మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. ఆ టైంలో నేను చెప్పాను దీని మీద ఒక వీడియో చేస్తాను, డెడికేటెడ్ వీడియో. వీళ్ళు ఎందుకు ఎల్జీ మొబైల్స్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి. ఈ ఎల్జీ మొబైల్స్ అనేది ఎల్జీ ఎలక్ట్రానిక్స్లో ఒక భాగం అని చెప్పాలి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అనేది వీళ్ళు 58లోనే తీసుకొచ్చారు. 1958లోనే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చింది. అంటే ఇప్పటికి చూస్తే 62 సంవత్సరాలు అనుకుంటా అవుతుంది, అంతే కదా. సో అప్పుడు అయితే వీళ్ళైతే వచ్చారనమాట. ఎల్జీ మొబైల్స్లోకి వచ్చి ఇప్పటికి 26 సంవత్సరాలు అయితే అవుతుంది. 26 సంవత్సరాల నుంచి వీళ్ళు వచ్చేసరికి ఎల్జీ మొబైల్స్ని అయితే తీసుకొస్తూ వచ్చారు. ఫీచర్స్ మొబైల్స్ కాంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మొబైల్స్ని అయితే ఎల్జీ తీసుకుంటూ వచ్చింది. బట్ వచ్చరికి ఎందుకు వీళ్ళు ఫెయిల్ అయ్యారు? పోనీ వీళ్ళు ఏమైనా కొత్తగా ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్స్ ఏమీ చేయట్లేదా అంటే అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకంటూ సొంత R&D సెంటర్ ఉంది. అలాగే వీళ్ళు ఇంతకుముందు కొన్ని కొత్త కాన్సెప్ట్లతో మొబైల్స్ని కూడా అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. అయినప్పటికీ వీళ్ళు ఇప్పుడు మొబైల్ ఫీల్డ్లో అయితే ఫెయిల్యూర్ అవ్వాల్సి వచ్చింది. వీళ్ళు దగ్గర 6 సంవత్సరాల నుంచి మొబైల్ ఫోన్స్లో ఓన్లీ లాస్ మాత్రమే చూస్తున్నట్టుగా ఎల్జీ అయితే చెప్తుంది అనమాట. మొత్తం 33,000 కోట్ల రూపాయల పైనే వీళ్ళు వచ్చేసరికి ఈ 6 సంవత్సరాల్లో ఎల్జీ మొబైల్స్లో లాస్ అయితే వీళ్ళు చూశారు. అంతకు మించి ఇంకా ఎక్కువ లాస్ చూడడం వీళ్ళకి ఇష్టం లేక ఏదైతే ఈ ఎల్జీ మొబైల్స్ ఉందో దీన్ని ఎవరో ఒకరికి అప్పచెప్దాం అని చెప్పి ప్రయత్నాలు కూడా అయితే చేశారు. బట్ ఒకసారికి ఎవరు ముందుకు రాకపోయేసరికి చివరాఖరికి ఎల్జీ మొబైల్స్ అనేది షట్ డౌన్ అయితే చేశారు. యాక్చువల్గా నోకియా చూస్తే హెచ్ఎండి గ్లోబల్ తీసుకుంది, ఇంతకుముందు బ్లాక్బెర్రీ చూస్తే అల్కాటెలర్ HTSCL, సో వీళ్ళు అలాగే మోటరోలా చూస్తే లెనోవా, సో వీళ్ళు కనీసం విలీనం చేసుకున్నారు ఆ కంపెనీని తీసుకొని. సో వాళ్ళు ఆ బ్రాండ్లో మొబైల్స్ అనేది తీసుకొచ్చారు. బట్ ఒకసారికి ఇప్పుడు ఎల్జీ చూస్తే ఈ బ్రాండ్ని ఎవరు తీసుకున్నట్టుగా లేరు. సో అందువల్ల వీళ్ళు డైరెక్ట్గా మొబైల్స్నే షట్ డౌన్ అయితే చేసేస్తున్నారు అనమాట. వీళ్ళు చేసిన పొరపాట్లు ఏంటో తెలుసుకునే ముందు అసలు వీళ్ళు ఇప్పుడు వరకు తీసుకొచ్చిన ఇన్వెన్షన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంటే కొత్తగా ఏమి తీసుకొచ్చారు వీళ్ళు అనుకుంటే, యాక్చువల్గా మనం ఇప్పుడు వాడే అన్ని మొబైల్స్లో కెపాసిటివ్ టచ్ అయితే చూస్తున్నాం అనమాట. సో ఈ కెపాసిటివ్ టచ్ ఎవరు తీసుకొచ్చారంటే చాలామంది యాపిల్ అనుకుంటారు. యాపిల్ 2007లో ఐఫోన్ ఫస్ట్ జనరేషన్ అయితే లాంచ్ చేసింది. సో ఆ మొబైల్లో మనం కెపాసిటివ్ టచ్ అయితే చూడడానికి ఉండేది. కాకపోతే 2006లోనే అంటే 1 year బిఫోరే సో ఎల్జీ ప్రదా అని చెప్పేసి ఓ లైనప్ని తీసుకొచ్చేది. అందులో ఫస్ట్ కెపాసిటివ్ టచ్ని అయితే యూజ్ చేసింది అనమాట, ఎల్జీ KE850. సో ఇది 2006లోనే వీళ్ళు కెపాసిటివ్ టచ్తో ఈ మొబైల్ని తీసుకొచ్చింది. సో కాకపోతే దీన్ని ఎవరు గుర్తించలేదని చెప్పాలి. ఇక తర్వాత 2007లో KU990 బ్యూటీ అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చింది. సో ఇది మొదటి మొబైల్, కెమెరాలో స్లో మోషన్ చూడడానికి అయితే ఉండేది. 320pలో మనం 120 frames వరకు స్లో మోషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ 2009లో ఎల్జీ BL40 చాక్లెట్ అని చెప్పి ఒక మొబైల్ని తీసుకొచ్చింది అనమాట. సో ఈ మొబైల్ చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉండేది. వరల్డ్లో ఫస్ట్ వచ్చిన అల్ట్రా వైడ్ డిస్ప్లే మొబైల్ అనమాట. అంటే ఇందులో మనం 21:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే చూడడానికి అయితే ఉంటుంది. ఇప్పుడంటే మొబైల్స్లో మనం 18:9 అని, 19:9 అని, 20:9 అని, అలాగే 21:9 అని చెప్పేసి ఆస్పెక్ట్ రేషియోలు అయితే ఇప్పుడు మొబైల్లో కొత్తగా మనం చూస్తున్నాం. కానీ వీళ్ళు 2009లోనే చాక్లెట్ అనే మొబైల్లో 21:9 ఆస్పెక్ట్ రేషియో అయితే అందించారు. ఇక అలాగే ఎల్జీ ఆప్టిమస్ లైనప్లో కూడా మొబైల్స్ని అయితే తీసుకొచ్చేది. ఆప్టిమస్ 2X అని చెప్పి ఒక మొబైల్ని అయితే వీళ్ళు 2010లోనే తీసుకొచ్చారు. అది మొట్టమొదటి మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. డ్యూయల్ కోర్ ప్రాసెసర్తో ఈ మొబైల్ వచ్చింది. అలాగే మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన మొదటి మొబైల్ కూడా ఇదే అని చెప్పొచ్చు. ఇక తర్వాత 2012లో ఆప్టిమస్ 4X అని చెప్పి మరో మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇది మొదటి మొబైల్ అని చెప్పొచ్చు. క్వాడ్ కోర్ ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే 2012లోనే ఎల్జీ తీసుకొచ్చింది. ఇక ఎల్జీ ఆప్టిమస్ లైనప్ లోనే వీళ్ళు P920 అని చెప్పేసి ఒక మొబైల్ని 2011లోనే లాంచ్ చేశారనమాట. ఇది మొదటి 3D మొబైల్ అని చెప్పొచ్చు. సో ఇందులో సరికి మనకి డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది. 5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 2 కెమెరాలు ఒకేసారి మీకు షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసి మీకు సైడ్ బై సైడ్ వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తాయి. ఆ రికార్డ్ చేసిన వీడియోస్ని మీరు డైరెక్ట్గా ఏదైనా 3D టీవీలో కానీ లేకపోతే ఈ ఎల్జీ P920 అనే మొబైల్లో సో మీరు 3Dలో వాచ్ చేయొచ్చు. అలాగే ఇందులో UI కూడా మీకు 3D UI అయితే చూడడానికి ఉంటుంది. అంటే ఎటువంటి గ్లాసెస్ని మీరు యూజ్ చేయకుండానే 3Dలో మీరు UIతో పాటు మీరు 3D వీడియోస్ని అలాగే మూవీస్ని కూడా వాచ్ చేయొచ్చు అనమాట. అలాంటి ఒక ఫోన్ని వీళ్ళు 2011లోనే తీసుకొచ్చారు. అదే సంవత్సరం మనకి HTC కూడా ఒక 3D మొబైల్ని అయితే తీసుకొచ్చింది. తర్వాత ఎల్జీ ఏం చేసిందంటే 2012లో ఇదే 3D లైనప్లో ఇంకో 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. మొత్తం చూస్తే 3 3D మొబైల్స్ని ఎల్జీ లాంచ్ చేసింది. తర్వాత నుంచి మళ్ళీ 3D మొబైల్స్ని అయితే ఎల్జీ తీసుకురాలేదు. ఇక అలాగే ఎల్జీ 2012లోనే
ఫస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చింది అనమాట. నెక్సస్ 4 మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వచ్చాయి కదా. సో ఆ నెక్సస్ 4లో మనకి ఫస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ 2012లోనే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. అదే 2012లో మీకు అంటే వీళ్ళు అనౌన్స్ చేశారు. అదే 2012లో నోకియా లూమియాలో ఒక మొబైల్ని వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తే అప్పుడే మనకి శాంసంగ్ S3ని లాంచ్ చేసింది. S3 వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేకపోయినా వీళ్ళు వచ్చేసరికి ఒక యాక్సరీస్ బ్యాక్ కేస్ని అయితే శాంసంగ్ కూడా అనౌన్స్ చేసింది అనమాట. వాళ్ళు కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే శాంసంగ్ S3కి అయితే ఆ యాక్సెసరీస్ ద్వారా ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ అనౌన్స్ చేసింది మాత్రం LG అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అలాగే LGలో మనకి G సిరీస్ అండ్ V సిరీస్ అయితే ఉండే కదా. వీళ్ళు 2013లోనే G ఫ్లెక్స్ అని చెప్పి ఒక మొబైల్ని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే వీళ్ళు మార్కెట్కి తీసుకొచ్చారు. మామూలుగా ఈ కాన్సెప్ట్ మొబైల్స్ అనేసరికి మార్కెట్ దాకా రావు, చాలా వరకు R&Dలోనే మిగిలిపోతాయి. కానీ వీళ్ళు వచ్చేసరికి మార్కెట్లోకి తీసుకొచ్చే ధైర్యం కూడా చేశారని చెప్పొచ్చు ఈ G ఫ్లెక్స్ అనే మొబైల్ని. సో ఇది వచ్చేసరికి అప్పటి వరకు వచ్చే మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా భిన్నంగా అయితే కనిపిస్తూ ఉండేది అనమాట. ఇది మనకి కరువు తిరిగి మొబైల్ అయితే ఉండేది, అంటే వన్ సైడ్ బెండ్ అయి ఉండేది. సో దీన్ని అందుకే వీళ్ళు G ఫ్లెక్స్ అని చెప్పి పేరు పెట్టారు. 2013లో దీన్ని తీసుకొచ్చారు. దీన్ని మనం ఫ్లాట్గా చేసినప్పటికీ, ఆ బెండ్ ఉన్నదాన్ని కరెక్ట్గా ఫ్లాట్గా చేసినప్పటికీ మీకు ఇందులో డిస్ప్లే బ్రేక్ అయ్యేది కాదు, అలాగే బ్యాటరీ ఫైర్ అయ్యేది కాదనమాట. ఇందులో వీళ్ళు వచ్చేసరికి ఎల్ షేప్ బ్యాటరీని అయితే 6 రోజుల్లోనే యూజ్ చేశారని చెప్పొచ్చు. ఇక అలాగే LG G3ని 2014లో అయితే లాంచ్ చేసింది. ఇది మొదటి 2K రెజల్యూషన్లో మీకు డిస్ప్లే గ్లోబల్గా అవైలబుల్ ఉన్న మొబైల్ 2014లో. సో LG తీసుకొచ్చింది. 2K రెజల్యూషన్తో అప్పటికి మొబైల్స్ లేవా అంటే ఎందుకు లేవు, ఉన్నాయి. LG కన్నా ముందు వివో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎక్స్ప్లే 3S అని చెప్పి పేరుతో వీళ్ళు 2013లోనే ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చారు. బట్ ఒకసారికి అది గ్లోబల్గా అయితే అవైలబుల్లోకి తీసుకురాలేదు, జస్ట్ చైనా వరకే అనుకుంటా వాళ్ళు అయితే తీసుకొచ్చారు. 6 ఇంచెస్ దాని డిస్ప్లే సైజ్ అయితే ఉండేది. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి LG ఈ G3 మొబైల్ని అయితే తీసుకొచ్చింది. 5.5 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండేది. దీనివల్ల మీకు PPI అనేది చాలా థిక్గా ఉండేది అనమాట. అంటే పిక్సెల్ పర్ ఇంచ్ అనేది మీకు 538 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే ఉండేది. దీనివల్ల చాలా థిక్గా అయితే మనకి డిస్ప్లే కనబడేది. డిస్ప్లే క్వాలిటీ కూడా అప్పుడు చాలా బాగుండేది. అది IPS LCD డిస్ప్లే అయినప్పటికీ డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ డిస్ప్లే అయితే అప్పుడు మనం G3లో చూడడానికి ఉండేది. ఇక LG 2016లో G5ని అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఈ G5తో పాటు వీళ్ళు మోడ్యులర్ని అయితే పరిచయం చేశారు. ఈ మోడ్యులర్ని మనం మొబైల్తో అటాచ్ చేసుకొని సో మొబైల్ని అయితే మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు అనమాట. ఇది ఎక్స్ట్రా యాక్సరీస్ దీన్ని విడిగా అయితే పర్చేజ్ చేయాల్సి వచ్చేది అప్పట్లో. అంటే మనకి మొబైల్లో జూమ్ కావాలంటే జూమ్ మోడ్యులర్ దొరికేది, లేదంటే బ్యాటరీ కావాలంటే దానికి సంబంధించిన యాక్సరీస్ దొరికేది, అంటే ఎక్స్ట్రా బ్యాటరీ కోసం. అలాగే మీకు కంట్రోలర్స్ ఉండేవి. ఈ విధంగా వీళ్ళు వచ్చేసరికి చాలా మోడ్యులర్స్ని అయితే వీళ్ళు అప్పుడు అటాచ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సో డ్యూయల్ డిస్ప్లే మొబైల్స్ని అయితే ఆల్రెడీ మనం చూస్తున్నాము. అంటే వన్ సైడ్ ఒక మొబైల్ ఉంటాయి, మనకి G8X రీసెంట్గా అమ్మారు కదా LG G8X. సో అందులో వచ్చేసరికి మనకు డ్యూయల్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకో యాక్సరీస్ అటాచ్ చేసుకొని మనం రెండో డిస్ప్లేని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే LG వింగ్ అని చెప్పేసి ఒక మొబైల్ని రీసెంట్గా లాంచ్ చేసింది. మనకి ఈ రకంగా అయితే టిల్ట్ అవుతూ ఉంటుంది అనమాట మొబైల్ వచ్చేసరికి. సో ఈ కాన్సెప్ట్ ఇవి అయితే కొత్త ఏం కాదు. LG ఎంతోముందే ఇలాంటి డ్యూయల్ స్క్రీన్ మొబైల్స్ని, అలాగే టిల్ట్ అయ్యే మొబైల్స్ని ఇలాంటివి చాలా ఎంతోముందే తీసుకొచ్చింది. వాటిని ఇప్పుడు వచ్చేసరికి అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి ఆండ్రాయిడ్ సపోర్ట్తో సో కొత్త డిజైన్లో అయితే మళ్ళీ తీసుకొస్తుందని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి ఈ సంవత్సరం 2021 జనవరిలోనే వీళ్ళు వచ్చేసరికి రోలబుల్ మొబైల్ కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని డెమో కూడా తీసుకొచ్చిన సంగతి తెలుసు. అంతా బాగుంటుంటే మనకి ఈ సంవత్సరం ఈ రోలబుల్ మొబైల్ కూడా LG నుంచి చూడడానికి అయితే ఉండేదని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు చూస్తే LG షట్ డౌన్ చేసి వీటన్నిటికీ చర్మగీతం అయితే పాడేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు LG ఫెయిల్యూర్కి ఏంటి కారణం అని చెప్పేసి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఏవైతే ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్స్ ఉన్నాయో సో ఇవన్నీ LG తీసుకొచ్చినప్పటికీ ఫెయిల్యూర్ని అయితే చూసింది. దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మేము చెప్పుకున్నట్టుగా 3D మొబైల్ వీళ్ళు తీసుకొచ్చినప్పటికీ రెండో సంవత్సరం 2 మొబైల్స్ తీసుకొచ్చి తర్వాత వీళ్ళు ఆపేశారు. దానికి రీజన్ ఏంటంటే దానికి వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే ఈ కొత్త కాన్సెప్ట్ ఉందో ఇది జనాల వరకు రీచ్ అవ్వడానికి వీళ్ళు అనుకున్నంతగా అయితే రీచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. దీనికి కొంచెం టైం పట్టవచ్చు. వీళ్ళు అప్పట్లో తీసుకొచ్చిన ఇప్పుడు తీసుకొచ్చిన కొంచెం సక్సెస్ సాధించేవాళ్ళు. లేదంటే దీన్ని పర్టికులర్గా వీళ్ళు వచ్చేసరికి టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళ కోసమైనా సరే వీళ్ళు తీసుకురావాలి. ఎందుకంటే అలాంటి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే LG ఆ సాహసం చేయలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్లెక్స్ తీసుకొచ్చారు, ఆ ఫ్లెక్స్ని కూడా కంటిన్యూ చేయలేకపోయారు అనమాట. సో ఎందుకంటే ఆ టార్గెటెడ్ ఆడియన్స్ని వీళ్ళు టార్గెట్ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. సో వీళ్ళు పాకెట్లో పెట్టుకుంటే బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం అని ఇలాంటివి తీసుకొచ్చారు. ఇలాగ బ్రేక్ అయిపోతే పగిలిపోతే అని భయపడతారు. వాళ్ళ కోసం రగ్గడ్ మొబైల్స్ అలాంటివి తీసుకొచ్చుంటే బాగుండేది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది చాక్లెట్. సో ఈ చాక్లెట్ అనేది మనకి అప్పట్లోనే వీళ్ళు 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ మొబైల్ని తీసుకొచ్చినప్పటికీ సో ఈ మొబైల్ ఎక్కువగా అట్రాక్ట్ చేసేది టీనేజర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో టీనేజర్స్ అప్పట్లో కొనడానికి బడ్జెట్ వాళ్ళు 10 నుంచి 15,000 రూపాయల వరకు మాత్రమే పెట్టుబడి కొనుగొనే స్థాయి వాళ్ళది. అలాంటి వాళ్ళకి వీళ్ళు అప్పట్లో 24,000 28,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. అంత ప్రైస్ పెట్టి సో వాళ్ళు కొనలేరు. అలా అని చెప్పేసి వేరే పీపుల్స్ కొంటారంటే ఇలాంటి మొబైల్
మొబైల్ని వేరే వాళ్ళు లైక్ చేయరన్నమాట. చాలా క్యూట్గా ఉంటుంది మొబైల్. సో అలాంటివన్నీ ఎక్కువగా లేడీస్ అండ్ టీనేజర్స్ ఇష్టపడుతుంటారు. అలాంటి మొబైల్ని అయితే వీళ్ళు అప్పుడు తీసుకొచ్చి అది కూడా మార్కెట్ని అంచనా సరిగ్గా వేయలేకపోవడం వల్లే సో అది కూడా పోయిందని చెప్పొచ్చు. ఇక తర్వాత వీళ్ళు జీ సిరీస్ అండ్ వి సిరీస్ తీసుకొచ్చినప్పటికీ సో అందులో జీ సిరీస్లో చూస్తే మనకి G3 వరకు బాగానే తీసుకొచ్చారు. వి సిరీస్లో చూసిన V30 వరకు వీళ్ళు బాగానే తీసుకొచ్చారు. ఆ తర్వాత నుంచి వీళ్ళ దగ్గర అదే స్టఫ్ అయిపోతుంది, అంటే రొటీన్ అయిపోతుంది అనమాట లైఫ్. దానితోడు వీళ్ళు పబ్లిసిటీ అనేది సరిగ్గా ప్రాపర్గా చేసుకోలేదు. అక్కడ బాగా వీళ్ళు లాస్ అయ్యారు. అంటే ఇటు యూట్యూబర్స్ని, అటు ఎలక్ట్రానిక్ మీడియాని, ఇటు పేపర్ మీడియాని ఎవరిని ప్రాపర్గా వీళ్ళు యూజ్ చేసుకోకపోవడం వల్ల సో ఎల్జీ మొబైల్స్ ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో జనాలకు తెలియకుండా అయితే పోయింది. సో వీళ్ళు 2014లో ఎప్పుడైతే G3 తీసుకొచ్చారో అదే 2014లో OnePlus ఫస్ట్ మొబైల్ని తీసుకొచ్చింది, OnePlus 1 మొబైల్ని. సో ఆ టైంలో అది ఒక పెద్ద విప్లవం అని చెప్పుకోవచ్చు. బిలో 20,000లోనే 18,000 19,000లోనే వాళ్ళు అయితే లాంచ్ చేశారు. 19,999 అనుకుంటా, సో గుర్తులేదు. అప్పట్లో అంత తక్కువ ప్రైస్కి ఎవరు మొబైల్ అయితే ఇచ్చేవాళ్ళు కాదనమాట, అంత మంచి స్పెసిఫికేషన్స్. ఆ టైంలో OnePlus మొబైల్ మనం కొనుక్కోవాలి అనుకుంటే ఇన్విటేషన్ ఉండాల్సి ఉండేది. ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే OnePlus మొబైల్ని కొనుక్కునే వాళ్ళు అనమాట. అప్పుడు బ్లాక్లో కూడా అమ్మారు. సో ఎప్పుడైతే OnePlus వచ్చిందో జీ సిరీస్ డిమాండ్ అనేది డౌన్ అవటం మొదలెట్టింది. ఎందుకంటే నేను చూశాను, మా ఫ్రెండ్స్ చాలామంది ఎల్జీ మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఎల్జీ G3 వాడిన తర్వాత LG G4 వాడలేక మళ్ళీ వీళ్ళు OnePlusకి అయితే వెళ్ళిపోయారు అనమాట. అలా OnePlusకి వెళ్ళిపోయిన వాళ్ళు నేను 2-3 నా సర్కిల్లోనే చూశాను. అలాగే అప్పట్లో నేను ఆ ఫీల్డ్లో ఉండేవాడిని కాబట్టి మొబైల్ ఫీల్డ్లో చాలామంది ఎల్జీ వాడిన వాళ్ళు OnePlusకి షిఫ్ట్ అయిపోవడంలో చాలామందిని అయితే చూశాను. కొంతమంది శాంసంగ్ కూడా షిఫ్ట్ అయిపోయారు. దాని రీజన్ ఏంటంటే వీళ్ళు కొత్తగా మళ్ళీ ఏమీ లేకపోవడం. సో ఒక కారణం అయితే పబ్లిసిటీ లేకపోవడం మరో కారణం అనమాట. అదే టైంలో మీకు ఆఫ్లైన్లో చూసుకుంటే ఒప్పో అండ్ వివో సో ఆఫ్లైన్ని ఎక్కువ టార్గెట్ చేసి అక్కడ ఎల్జీ మార్కెట్ని చాలా వరకు దెబ్బతీశారని చెప్పారు. ఓన్లీ ఎల్జీ అని కాదు, శాంసంగ్ మార్కెట్ని, నోకియా మార్కెట్ని, సో ఆ టైంలో ఉన్న అన్ని మార్కెట్ని ఒప్పో అండ్ వివో దెబ్బతీస్తూ వచ్చినాయి అనమాట. దానికి బాగా గురైపోయింది ఎల్జీ అని చెప్పొచ్చు. ఇక ఆన్లైన్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఎల్జీ ఏ రోజు ఆన్లైన్ అయితే పట్టించుకోలేదనమాట. అప్పటికి రెడ్మీ అయితే ఎంటర్ అయ్యి ఆన్లైన్ మార్కెట్ని గుప్పిట్లో పెట్టేసుకొని ఉంది. అందువల్ల ఆన్లైన్లో వీళ్ళకి అంత సీన్ అయితే లేకుండా లేదు. ఇక ఆఫ్లైన్లో వీళ్ళకున్న పెద్ద కాంపిటేటర్ ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు అనుకుంటే శాంసంగ్ అప్పటికి పెద్ద స్టెప్లు వేసుకుంటూ ఉందన్నమాట. అంటే సో ఎవరికి ఏది కావాలి అనేది ఆ శాంసంగ్ చూసుకుంది. ఫ్లాగ్షిప్ రేంజు, ప్రీమియం రేంజు, తర్వాత మిడ్ రేంజు, బడ్జెట్, ఇవన్నీ కేటగిరీస్ ఆల్రెడీ శాంసంగ్ కూడా ఆక్యుపై చేస్తుంది. అందుకోసం వీళ్ళు వచ్చేసరికి ఏ సిరీసు, ఈ సిరీసు, జే సిరీస్ అని చెప్పి శాంసంగ్ తీసుకురావడం, ఎస్ సిరీస్ అండ్ నో సిరీసు, సో ఫ్లాగ్షిప్ కోసం తీసుకురావడం, ఈ రకంగా వాళ్ళు కూడా ఒక కేటగిరీని పెట్టేసుకున్నారు. కాకపోతే అప్పటికి ఎల్జీ దగ్గర ఏం చేయాలో తెలియట్లేదు. ఉన్న మార్కెట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా వీళ్ళకి సరైన అవగాహన లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పొచ్చు అనమాట. దీనికి తోడు వీళ్ళు స్పెసిఫికేషన్స్కి సంబంధం లేకుండా ప్రైజులు పెట్టడం, అలాగే పోనీ ఆ ఫోన్లో ఏమైనా కొత్తదనం ఉందా అంటే కొత్తదనం ఏమీ లేకపోవడం పెద్ద కారణం అని చెప్పొచ్చు. వీళ్ళు మరీ మీడియాటెక్ Helio P3525 ప్రాసెసర్ని 15,000 నుంచి 20,000 రూపాయలకి అమ్మడం, ఇది ఇంకో పెద్ద ప్రాబ్లం. ఈవెన్ రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన ఎల్జీ వింగ్ మొబైల్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ని యూజ్ చేశారు. కానీ దాని ప్రైస్ చూస్తే దగ్గర 75,000 నుంచి 80,000 రూపాయల వరకు ప్రైస్ పెట్టారు. సో ఇలాంటి స్పెసిఫికేషన్స్ కి వీళ్ళు ఇంత ప్రైజులు పెట్టడంతో జనాలు చాలా మంది అయితే విసికెక్కిపోయారు. సో వీళ్ళు చేసిన ఇటువంటి పనుల వల్ల బ్రాండ్ డెవలప్మెంట్ కన్నా బ్రాండ్ క్యాష్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారని ఈజీగా జనాలకు అర్థమైపోయింది. మెయిన్ గా చెప్పాను కదా, పబ్లిసిటీ సరిగ్గా చేసుకోకపోవడం, దీనివల్ల వీళ్ళ ఫ్యాన్ బేస్ ఏది ఉందో ఇదంతా పూర్తిగా ఎల్జీ కోల్పోయింది. ఎల్జీ ఏదైనా కొత్తగా ఒక మొబైల్ తీసుకొస్తుందంటే వాళ్ళ ఫ్యాన్స్ లో ఒక క్యూరియాసిటీ అనేది ఎవరికి లేకుండా పోయింది. అసలు ఎవరికి తెలిసేది కాదు ఎల్జీ మొబైల్ చేస్తుందని. కాకపోతే ఈ రోజు చూడండి, ఒక రెడ్మీ కానీ, రియల్మీ కానీ, శాంసంగ్ కానీ, ఏ కంపెనీ అయినా, OnePlus కానీ ఒక మొబైల్ తీసుకొస్తున్నాయి అంటే ఒక క్యూరియాసిటీ వాళ్ళ ఫ్యాన్స్ కంటూ ఉంటుంది. సో చాలామంది చూస్తుంటారు ఏం తీసుకొస్తుంది కొత్తగా, ఎంత ప్రైస్ పెడుతుందని ఒత్తుకంటూ ఉంటుంది. కానీ ఎల్జీ తీసుకొస్తుందంటే తెచ్చిందా, ఎప్పుడో తెచ్చి ఉంటుంది, ఏదోలే అని చెప్పేసి వదిలేసే స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. ఎల్జీ దగ్గర Q సిరీస్ అండ్ W సిరీస్ ఉన్న సంగతి కూడా జనాలకు తెలియదు అనమాట. అంతకుముందు శాంసంగ్ ఎప్పుడైతే సెకండ్ ఎండింగ్ స్టార్ట్ చేసిందో అక్కడ మళ్ళీ ఏ సిరీస్ అండ్ M సిరీస్, ఇప్పుడు F సిరీస్ని కూడా తీసుకొస్తుంది శాంసంగ్. ఎందుకంటే మార్కెట్లో వాళ్ళ ఉనికి అనేది ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవడం కోసం, రెడ్మీ అండ్ రియల్మీకి గట్టి పోటీ ఇవ్వడం కోసం వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ స్టెప్లు వేస్తుంది శాంసంగ్. సో అలాంటి స్టెప్స్ ఎల్జీ వేయలేకపోయిందని చెప్పొచ్చు అనమాట. W సిరీస్ తీసుకొచ్చింది శాంసంగ్, M సిరీస్ తీసుకొచ్చాక, కానీ ప్రయోజనం ఏముంది? ఎన్ని మొబైల్స్ తీసుకొచ్చింది? గట్టిగా తిప్పి కొడితే 4, 5, 6 మొబైల్స్ కూడా. రీసెంట్గా వీళ్ళు ఏం చేశారంటే ఒకే మొబైల్ని 4-5 పేర్లతో లాంచ్ చేశారు. రీసెంట్గా W41 ఏదో లాంచ్ చేశారు. సో ఒకటే మొబైల్, దాంట్లో W41, 41+, 41+ ప్రోని ఏదో లాంచ్ చేశారు. యాక్చువల్గా ఏంటి డిఫరెన్స్ వీటి మధ్యలో అంటే జస్ట్ స్టోరేజ్ అండ్ ర్యామ్ అనమాట. స్టోరేజ్ అండ్ ర్యామ్కే పేర్లు, మోడల్ నెంబర్లు మార్చేస్తున్నారు. సో ఇందువల్ల ఇలాగంటే వీళ్ళు ఏం తీసుకురావడానికి కొత్తగా ఏమి లేక ఉన్న వాటిని పేర్లు మార్చి మళ్ళీ లాంచ్ చేయడం, ఇలా చేసి మార్కెట్ని వీలైనంత వరకు ఎంత నాశనం చేసుకోవాలో అంత నాశనం చేసుకుందని చెప్పొచ్చు ఎల్జీ. అలాగే ఎల్జీ మొబైల్స్ చూస్తే మనకి హీట్ ఎక్కుతాయని, బ్యాటరీ రాదని, ఇది ఒక బ్యాడ్ నేమ్ కూడా ఎల్జీ సంపాదించుకుంది. ఈ
ఇవన్నీ పక్కన పెట్టేస్తే అప్డేట్స్ అనమాట. అప్డేట్స్ ప్రాపర్గా అన్ని కంపెనీలు ఇచ్చినంత స్పీడ్గా అప్డేట్స్ ఎల్జీ ఇవ్వకపోవడం కూడా ఓ మైనస్. ప్రైవసీని ఎక్కువ ప్రయారిటీ చూపిస్తూ చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు అప్డేట్స్ అనేది సెక్యూరిటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ప్రామిస్ చేసుకుంటూ వస్తున్నాయి. కానీ ఎల్జీ దగ్గర సో అది కూడా సరిగ్గా లేదని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఎకో సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు నిన్న కాక మొన్న కళ్ళు తెరిసిన రియల్మీ కూడా ఎకో సిస్టమ్ మీద బాగా ఫోకస్ పెడుతుంది. అంటే ఐఓటీ డివైసెస్ని ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురావడం ఇస్తున్నారు. సో శాంసంగ్ కూడా అదే పనిలోను, రెడ్మీ, రియల్మీ, వన్ ప్లస్ ఇప్పుడు అన్నీ కూడా అలాగే చూస్తున్నాయి అనమాట. సో ఈ ఎకో సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి, అంటే వీళ్ళ మొబైల్తోనే అన్ని ఆపరేట్ అయ్యే రకంగా సో కావాల్సిన వాటిని సో సమకూర్చుకోవాలన్నమాట. సో అందులో వచ్చేసరికి కంప్లీట్ ఫెయిల్ అయింది. వీళ్ళ దగ్గర ఎంత పెద్ద వనరులు ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో వెళ్ళేంత పెద్దోళ్ళు నుండి వీళ్ళు వచ్చేసరికి దాన్ని వీళ్ళు డెవలప్ చేసుకోలేపారు. అదో పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు అనమాట. పోనీ అది డెవలప్ చేసుకున్నా సరే సో వీళ్ళకి కనీసం గుర్తింపు ఉండేది. వీళ్ళు కూడా అంటూ ఉన్నారు మొబైల్ ఫీల్డ్లో అనేది కనీసం జనాలు గుర్తించేవాళ్ళు. సో అది కూడా గుర్తింపు లేకుండా వీళ్ళు చేసుకోవడం వల్ల సో ఈరోజు ఇంత పెద్ద పతనాన్ని అయితే చూడాల్సి వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని వీళ్ళ పతనానికి కారణం అని చెప్పుకోవాలి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అని చెప్పి సో వీళ్ళ దానికి ఇది కారణం అని చెప్పడానికి లేదు. సో బట్ ఒకసారికి ప్రతి ఒక్కటి వీళ్ళ నిర్లక్ష్యమే కారణం అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మరి ఎల్జీ ఎందుకు ఈ రోజున షట్ డౌన్ కాబోతుంది, వాళ్ళు మొబైల్ ఫీల్డ్ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారంటానికి మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలరు యూట్యూబ్లో మా ఛానల్ని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.